చక్కగా ఉంటూ అందరికీ మంచిగా ఉండే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇలా ఉండగా ఆ మహాపతి వ్రతయందు మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు కలలో మరి ఆ యొక్క చారుమతీదేవికి వరలక్ష్మీదేవి కనపడి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను నువ్వు పూజిస్తే నీ కోరికలన్నీ కూడా ఇస్తాను అని చెప్పింది. చారుమతీదేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగత్వంత్యే విష్ణువక్షస్థలాలయే అని అనేక విధాల స్తోత్రం చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షం కలిగిన జనులు ధన్యులవుతారు, విద్వాంసులవుతారు, సకల సంపదలు కలిగి ఉన్నవారవుతారు. నేను నా జన్మాంతర వశమున చేసిన పుణ్య విశేషం వల్ల నీ యొక్క పాద దర్శనం నాకు కలిగింది అని చెప్పి నమస్కరించింది. మహాలక్ష్మి సంతోషం చెంది చారుమతికి అనేక వరాలిచ్చి వెళ్ళిపోయింది. చారుమతి తక్షణమున నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలా చూసింది. వరలక్ష్మీదేవి కనపడలేదు. ఓహో, నేను కలగన్నానా అని చెప్పి తన కలని తర్వాత రోజున తన భర్తకి, మామగారికి, అత్తగారికి మొదలగు స్త్రీలకు కూడా చెప్పింది. తన అత్తమామలు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనటువంటిది, శ్రావణ మాసం వచ్చిన వెంటనే వరలక్ష్మి వ్రతాన్ని అవశ్యముగా చెయ్యము అని చెప్పారు. తర్వాత చారుమతీదేవి స్వప్నమున విన్నటువంటి మిగిలిన స్వప్నాన్ని విన్నటువంటి మిగిలిన స్త్రీలు కూడా శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఉండగా వీరి భాగ్యోదయమున శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రానే వచ్చింది. అంతా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని చెప్పి ఉదయాన్నే నిద్ర మేలుకొని స్నానం చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమునందు చక్కగా అలికి మంటపం పెట్టి దానిపై ఒక ఆసనం ఉంచి దానిపై బియ్యాన్ని పోసి కలశం ఉంచింది. వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా భక్తియుక్తులై చక్కగా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అనేటువంటి శ్లోకంతో చక్కగా పూజలు చేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణాస్తమున అంటే కుడి చేతికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజనములను నివేదన చేసి ప్రదక్షిణం చేశారు. ఇలా ఒక ప్రదక్షిణం చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళ యందు గల్లు గల్లు అనేటువంటి శబ్దం వచ్చింది. అంత వాళ్ళ కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలగు ఆభరణములు ఉన్నాయి. చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో, ఇవి వరలక్ష్మీదేవి కటాక్షం వల్ల కలిగినవి అని పరమానందంతో మరి ఒక ప్రదక్షిణం చేసిన హస్తముల యందు దగాయమానమైనటువంటి మెరుస్తూ ఉండేటువంటి నవరత్న ఖచ్చితములైనటువంటి కంకణములు మొదలగు ఆభరణములు ఉండటం చూశారు. ఇంకా చెప్పడం కూడా అక్కర్లేదు. ముచ్చటగా 3వ ప్రదక్షిణం చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులయ్యారు. చారుమతి మొదలగు స్త్రీలు గృహములనెల్లా స్వర్ణమయములై రథ గజ తురగ వాహనముతో నిండి ఉండెను. అంతా ఆ యొక్క స్త్రీలను తీసుకువెళ్ళడానికి గృహములకు పోవటానికి వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను వరలక్ష్మీదేవిని పూజించేటువంటి స్థలానికి వచ్చి నిలిచాయి. తర్వాత చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు చక్కగా కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని